అందరికీ నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా చేసుకోగలిగే హెల్దీ అండ్ సింపుల్గా చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ చూద్దామండి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు సన్న రవ్వ వేసుకోవాలి, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు తరిగిన ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా తరిగి వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్ట్కి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ కారము, చిటికెడు ఇంగువ, 1 స్పూన్ గరం మసాలా, సగం కప్పు పెరుగు వేసేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. నేనైతే మొత్తం పెరుగుతోనే కలుపుతున్నానండి పిండి, లేదంటే లైట్గా నీళ్ళు చిలకరిస్తూ మన పిండి తడుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదు. పిండి ఎక్కువ మెత్తగా అవ్వకుండా గారెల పిండిలా కలుపుకోవాలండి. ఇప్పుడు కట్టెలపై ముట్టించేసుకుందామండి. ఇప్పుడు పొయ్యి మీద రొట్టె పెంక పెట్టేసుకొని తావా పెట్టేసుకొని అది వేడేంతలోపు మనం ప్రిపేర్ చేసుకుందాం. పిండి ముద్దకు తీసుకొని కొద్దిగా ఆయిల్తో రౌండ్గా చేసేసుకోవాలి. అలాగే మనం చెక్క మీద ఒక కవర్ వేసేసుకొని కవర్ కూడా ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు అలా మన చేతి వేళ్ళతో అలా ఒత్తుకోవాలి. మనం ఇది కావలసిన సైజ్ చేసుకోవచ్చండి. చిన్న గాళ్ళు చిన్న వేసుకోవచ్చు, పెద్ద గాళ్ళు పెద్దగా వేసుకోవచ్చు. ఇప్పుడు పెంక వేడయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి. ఇరగకుండా నీట్గా వచ్చేస్తాయి. ఒకవేళ మనకు కొద్దిగా లావు అనిపిస్తే మనం పెంక మీద వేసాక కూడా జస్ట్ అలా ఫింగర్స్తో మనం ఇలా అంటే మనకు సెట్ అయిపోతుందండి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ చుట్టుముట్టు వేసేసుకోవాలి. ఎక్కువ లావుగా కాకుండా ఎక్కువ సన్నగా కాకుండా ఈ సైజులో ఒత్తుకోవాలి. స్టవ్ మీద చేసుకునే వాళ్ళైతే నాన్ స్టిక్ వాడతాం కాబట్టి కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి, బాగా కాలుతాయి. అప్పుడు నాది కట్టెల పొయ్యి కాబట్టి తావ కూడా కొద్దిగా లావుగానే ఉంటుందండి, అందుకని చెప్పేసి నేను మంట ఎక్కువ పెట్టుకున్నాను. మంచిగా 2 వైపులు ఇలా కాల్చుకోవాలండి. చూడండి ఎంత బాగా కాలిందో. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునే రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి కారం కూడా వేసుకున్నాం కాబట్టి ఇట్లాగైనా తినొచ్చు, లేదంటే మీకు నచ్చిన చట్నీతో తినొచ్చు. ఈ రెసిపీని మనం ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి విలేజ్ వంటల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.